గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పేపర్ ప్రజెంట్ చేయడానికి దశరథం సార్ గారిని వేదికపై కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సందీప్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా, మన కళాశాల నుంచి ఇటీవల డాక్టరేట్ పూర్తి చేసుకున్న డాక్టర్ అలీ పుత్తులను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సెషన్ను నడిపించవలసిందిగా డాక్టర్ సాయిబు కేవల్ గారిని. రెండవ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్లో ముగ్గురు వక్తలు ఉన్నారు. ఇప్పుడు ఈ సెమినార్ను ఉద్దేశించి దశరథన్ గారిని మాట్లాడవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ మేడం గారు మరియు అధ్యాపక బృందము మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కళాశాలలో జాతీయ స్థాయిలో సెమినార్ ఏర్పాటు చేసుకోవడము చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇది నేను అటెండ్ కావడము మొదటి సెమినార్. ఇంకొకటి ఏంటంటే కళాశాలకి ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చాలామంది చెప్పారు భారత కాలేజీ అంటే చాలా పెద్ద కాలేజీ, ఆ కాలేజీకి కనీసం ఒకసారి వెళ్ళి చూద్దామని. అంటే ఇట్లా సెమినార్ ద్వారా నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే మనకి సార్వత్రికంగా చెప్పినట్టే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంటే కోవిడ్ తర్వాత మనకు ఒక మంచి టెక్నాలజీ అంటే అవగాహన, అంటే ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలనేది మనము వివిధ రకాలుగా అంటే ఆన్లైన్లో కానీ ఇంతకుముందు పేపర్ వాల్యుయేషన్ అనేది మాన్యువల్గా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆన్లైన్లో చేసి జరుగుతుంది. క్లాసెస్ మాన్యువల్ అయినవారు, కానీ ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ వినడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు అనేది చాలా వరకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు రావంటే ప్రభుత్వాలు కూడా వారు తీసుకొచ్చిన విధానంలో కూడా అవి ప్రజల్లో అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అవి కొంతవరకు మాత్రమే అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కళాశాల ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే వివిధ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే అన్ని స్థాయిలకు ఉపయోగపడే విధంగా విద్యా సిస్టాన్ని మార్చి వారికి అనుగుణంగా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తే ఇంకా కొంత వాళ్ళు మార్పు అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క టెక్నాలజీ వల్ల విద్యా వ్యవస్థ మార్పు రావడము, అంటే టీచింగ్లో మార్పు రావడము, ఎవాల్యుయేషన్లో మార్పు రావడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి ఇలాంటి సెమినార్ల ద్వారా మనకి కొంత అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేను రేపు తీసుకున్నాను కూడా సెషన్ యాక్చువల్గా మేడం అయిపోతే సరే ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. Respected Principal Sharman sir and lecturers, education sir, and reading down particular names and నా ముందు చూసిన దేశ భవిష్యత్తుకి అందరికీ శుభాకాంక్షలు. I already participated in the nearly 50 to 16 seminars. This is peculiar to me and very special to me, and paper presentation is somewhat joyful to me, especially whenever some seminars conducted in our whole village. It is somewhat more joyful because I am also from Kalaburdi. This conducted seminar also from Kalaburdi. It is somewhat more happy and joyful to me. Actually, what is my focal area in this seminar is ICT based education and connected to the interlink into the NEP 2020. Actually, I raised some points, but in previous sessions, Parliament Principal Madam pronounced the same views on ICT based. So, pronounced the same views on the same seminar is somewhat overlapping and time consuming. So, I want to switch on the general topics. Today's seminar is transforming Indian education system and implications of the re-education policy for sustainable development. In this particular seminar, there are connected
three contradictory topics, that is transforming the Indian education system in the view of NEP 2020 and raise the sustainable development goals. Actually, why we need change? In the global first scientific theory is pronounced by the Charles Darwin. He stated that survival of the fittest. When one alive organ adapt and mutation, whatever the changes he experienced through the surroundings, that animal and that human being also survival. Whenever some alive resist the changes, that animals are disappear. So in present days, from 20 years onwards, in global context, many changes are existing in the education system. So why our education farmers also policies that NEP 2020. In that, what are the main changes is that ICT based education. Because recently 6 years back, I completed one certificate course from Harvard University from America. That is justice. Why? How I am completed that education is from the ICT, from the blended mode, by online courses. Whenever we resist some changes and some ICT based education, how I have completed global education. So we have to adapt to and mitigate the changes whatever the exist in the global context. Madam, whatever the education scenario, whatever the education policies, learners and students are the stakeholders of the education policy. అంటే విద్యార్థులు కేంద్రంగా సాగే ఎడ్యుకేషన్ మాత్రమే అది రాణిస్తుంది, అనుకున్న ఫలితాలను రాబడుతుంది. కాబట్టి ఇఫ్ చైర్ పర్మిట్స్ మీ ఐ స్విచ్ టు తెలుగు అండ్ ఐ కన్ఫైన్ మై వ్యూస్ విత్ ఇన్ 1 or 2 minutes. ఎడ్యుకేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ లివర్. విద్య మాత్రమే మిమ్మల్ని మార్చగలుగుతుంది, మీ ద్వారా మీ కుటుంబాన్ని మార్చగలుగుతుంది, తద్వారా దేశాన్ని మార్చగలుగుతుంది. విద్య తప్ప ఏది కూడా సమాజం యొక్క క్యాటలిస్ట్కి, సమాజం యొక్క మార్పుకు అంతగా దోహపడదు. అంటే ఒకనొక టైంలో ఒక న్యూటన్ని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఐజాక్ న్యూటన్ని, నువ్వు ఫిజిక్స్లో ఫార్ములేట్ చేస్తున్నావు, ఫిజిక్స్లో గ్రావిటేషనల్ ఫార్ములాస్ని ఫ్రేమ్ చేస్తున్నావు, భూమికి నువ్వు అట్రాక్షన్ ఉందంటున్నావు, ఈ భూమిని నువ్వు ఇక్కడ నుంచి డిస్లోకేట్ చేయగలుగుతావు అంటాడు. అప్పుడు న్యూటన్ ఏమంటాడంటే ఎస్ ఐ కెన్ డూ అంటాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు, అరే ఇంకేమైనా ఉంటుంది, భూమిని ఇక్కడ నుంచి కదిలిస్తా అంటున్నాడు. అప్పుడు న్యూటన్ ఏమంటాడంటే గివ్ మీ ఏ లాంగ్ లీవర్, నాకు ఒక పొడవైన దండాన్ని ఇవ్వండి, ఈ భూమి కాకుండా నేను నిల్చోవడానికి నాకు ఇంకొక ప్లేస్ ఇవ్వండి, నేను అక్కడ నిల్చొని ఒక లీవర్ ద్వారా ఈ భూమిని చేంజ్ చేస్తా అన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫిజికల్ లాస్. అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక అంతరిక్షంలో కూడా చేంజ్ చేయగలిగేంత ఒక మైండ్ సెట్ని ఒక మనిషికి ఇస్తుంది. ఐ రీసెంట్లీ స్టడీడ్ ఈనాట్ ఆర్టికల్ దట్ ఇన్ జపాన్, in some remote tribal agency in habitation, only one girl child is there from 7 to 8 years girl child. అక్కడ ఒక అమ్మాయి, ఒక 8 years అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పక్కన టౌన్లోకి వెళ్ళి చదువుకోవడానికి అవసరమైన ఫెసిలిటీస్ లేదు. ఆ విషయము అక్కడ లోకల్ అథారిటీస్ జపాన్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేస్తే within 6 months జపాన్ గవర్నమెంట్ ఫ్రేమ్ ది మెట్రో ట్రైన్ ది దట్ హ్యాబిటేషన్. అంటే ఒక ప్రభుత్వము ఒక మనిషికి ఒక చిన్న అమ్మాయికి చదువుకుంటే ఆ అమ్మాయి మేధస్సు వికసిస్తే ఆమెకే కాకుండా ఈ దేశానికి, ప్రపంచానికి ఎంత అవసరమైన ఒక రీసోర్స్గా, ఒక హ్యూమన్ ఇంటెలెక్చువల్గా మారుతుంది అనేది జపాన్ ప్రభుత్వం యొక్క కాంటెక్స్ట్. ఆ విధమైన మార్పులు మన ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఆ విధమైన స్టేట్స్మెన్షిప్, ఇన్స్పిరేషన్, ఆ విజన్ మన NEP 2020లో చేయడానికి వాళ్ళు కొంచెం ప్రయత్నం చేశారు. అదేవిధంగా మార్నింగ్ చిన్నబస సార్ కూడా చెప్పిండు కొంత కాంట్రడిక్షన్ ఉందని. మేబీ వాట్ ఎవర్ ద we initial step into the some artists are there. మనం ఏ కొత్త ప్రయత్నం చేయాలనుకున్నా ఈ నేచర్ అనేది, ఈ చుట్టూ సరౌండింగ్స్ అనేది మనకు ఒక ఆర్డిల్ని ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఆర్డిల్స్ అనేది కామన్గా ఏ మనిషి ఏ ప్రయత్నం చేసినా ఉంటాయి. ఆర్డిల్స్ని ఓవర్కమ్ చేస్తూ అనుకున్న లక్ష్యం వైపు పోతూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా అన్నిటికన్నా ఉత్తమమైన ఎడ్యుకేషన్ కావాలని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ICTస్ని, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆన్లైన్ అండ్ బ్లెండెడ్ మోడ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా మీరు చదువుతున్న ఈ ఇన్స్టిట్యూషన్ నాకు తెలిసి ఈ దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ తక్కువ. ఎందుకంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న టీచర్స్, మీ ప్రిన్సిపల్ సార్ తీసుకోండి, మా సైదుల్ సార్ తీసుకోండి, వెంకటేష్ సార్ తీసుకోండి, మల్లేష్ సార్ తీసుకోండి, అందరూ డాక్టరేట్స్ ఉన్నారు, సెట్ నెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక సెట్, ఒక నెట్, ఒక డాక్టరేట్ అంటే ఈ గ్లోబ్లోనే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది. వాళ్ళు ఆ స్థాయిలో జీవితంలో ఎంతో సంఘర్షణ గురై ఉంటారు, ఎన్నో ఆర్డర్స్ ఫేస్ చేసి ఉంటారు.
ఆ ఎక్సర్సైజ్లో భాగంగా వాళ్ళు ఎంతో కృషి చేసి ఉంటారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఆ లెక్చరర్స్ని అడగండి, మీకు ఇంతకు మించిన లెక్చరర్స్ కూడా ఎక్కడ ఉండరు. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. మీరు ప్రతిరోజు కాలేజీకి రావాలి. అసలు సైకాలజిస్టుల వ్యూ ప్రకారం ఏంటంటే చదవడం చదవకపోవడం అనేది సెకండరీ. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్కి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చోవడమే 75% ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే క్లాస్ రూమ్కి రావడం అనేది ఒక 70 నుంచి 75% మధ్య మన ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టు. ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటేనే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ అనేది ప్లాంటేషన్ అయితే ఉంటుంది. అది రావాల్సినప్పుడు అవుట్పుట్ ఇస్తుంది అది. కాబట్టి ప్రతిరోజు కంపల్సరీ ఇన్స్టిట్యూషన్స్కి రండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ లెక్చరర్స్ని తీసుకోవాలి. చదువు అద్భుతమైంది, విద్య వజ్రాయుధం. ఈ ప్రపంచంలో మీరు ఎప్పటికైనా ప్రపంచ విజేతలు కావాలంటే విద్యను మాత్రమే చేయగలుగుతుంది. ఈ లోకాల్లో ఉండే అసెట్స్, ఈ ఆస్తులు ఇవేమి మిమ్మల్ని మార్చలేదు. విద్య నేర్చుకోండి. ప్రపంచ స్థాయి గొప్ప వ్యక్తులు కానీ, ఒక ఐన్స్టీన్ కానీ, ఒక అంబేద్కర్ కానీ, ఒక న్యూటన్ కానీ, ఒక పూలే కానీ ఈ దేశానికి గొప్ప పేరు తీసుకురండి. అది నాకు అవకాశం ఇచ్చిన సార్ ధన్యవాదాలు. ఈ విధమైన సెమినార్ మన మేడం కేశవ్ సార్ ఇంకా కొన్ని కూడా కండక్ట్ చేస్తారు. ఎప్పుడు చేసినా నా వంతు సహకారాలు ఉంటాయి. బయట సివిల్ సొసైటీ నుంచి కూడా ఈసారి చేయలేకపోయినా కానీ నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా నేను ఆ నీడ్ డోనర్స్ దానికి ట్రై చేస్తుంటాను. నాకు అవకాశం ధన్యవాదాలు. నుంచి ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలకు మీలాంటి వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్య ద్వారానే సమాజాన్ని మార్చవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మీ యొక్క సందేశాన్ని మా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎండి ఆరిఫ్ సందేశాన్ని ఇవ్వవలసిందిగా, పేపర్ ప్రజెంటేషన్ చేయవలసిందిగా. అందరికీ నమస్కారం. విత్ యువర్ పర్మిషన్ సార్, 2 నిమిషాలు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా పేరు ఆరిఫ్. నేను ఇదే కళాశాలలో పూర్వ విద్యార్థిని. నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఎందుకుందంటే, ఇంత మంచి బిల్డింగ్లలో, ఇంత మంచి ఏసీలు, ఫ్యాన్లలో, లైట్లలో కూర్చొని చదువుతానంటే నిజంగా మీ అదృష్టం. ఎందుకంటే మేము డిగ్రీ చేసేటప్పుడు హాఫ్ టైం జూనియర్ కాలేజ్ ఉండేది, హాఫ్ టైం డిగ్రీ కాలేజ్. ఎండాకాలం వానాకాలం చదువులు, పాత బిల్డింగ్ పైన రేకులు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అలాంటి భయంకర పరిస్థితులు, వాటర్ ఉండకపోయేది, వాష్రూమ్స్ లేకపోయేది. అలాంటప్పుడే నేను అందరిలాగా నేను చదువుకొని బయటికి పోలేదు. నేను కూడా నా కళాశాల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి సమాజం, మీడియా అందరి సహకారం తీసుకొని ఎన్నో రాస్తారోకాలు, ధర్నాలు అవన్నీ చేసి, అవన్నీ నా ఇంటి కోసం, నా కోసం, స్వార్థం కోసం కాదు, మా కళాశాల కలవకుర్తికి ఒక డిగ్రీ కాలేజ్ రావాలి, అదేవిధంగా కొన్ని వేల మంది భవిష్యత్తు అనేది రావాలని చెప్పి నేను అప్పుడు నాకు మేబీ తెలిసి 20-21 ఇయర్స్గా అంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ నేను అప్పట్లోనే ఇక్కడ కూర్చున్న చాలామంది గురువులు, అక్కడ సదానందం సార్ కూర్చున్నాడు, సార్ కూడా నాకు గురువు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు గురువులు. అంటే ఏదైనా మంచి చెప్పే వాళ్ళందరూ కూడా మనకు పరోక్షంగా గురువులే. ఏదో చదువు చెప్తేనే గురువు కాదు. అలాంటి ధర్నాలు, రాస్తారోకాలు ఎన్నో చేసినాము. తెలిసి తెలియని వయసులోనే కలెక్టర్లను కలిసినాం, ప్రజావాణిలో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ను, బీసీని కలిసినాము. అందరూ కూడా ఆర్టీఐ సమాచారం ఉంచడం అంటే అందరూ భయపడతారు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సునీత మేడం అని ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, జాయింట్ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్. ఆ మేడంకి నేను ఆర్టీఐ లెటర్ వేసిన. ఆఫ్టర్ నేను ఒక డిగ్రీ స్టూడెంట్ని, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేయగలిగిన. ఎందుకంటే అది మా కాలేజ్ రావాలి, మాకు డెవలప్మెంట్స్ కావాలి, మాకు ప్రతిదీ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి అవన్నీ అక్కడ అంటే నాట్ ఓన్లీ మై సెల్ఫ్, అప్పుడు చాలామంది సంఘాలు కానివ్వండి, ఉపాధ్యాయులు అందరూ కూడా పోరాటం చేసిరు. దేవుని దయ వల్ల మనకి ఇంత మంచి క్యాంపస్ అనేది వచ్చింది. కాబట్టి ఎందుకంటే ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మీరు ధర్నాలు, రాస్తారోకాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. శుభ్రంగా నీట్గా చదువుకొని మీరు వీటి నుంచి బయటికి వెళ్ళి, నా కోరిక ఒకటి ఒక ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 5 to 10 ఇయర్స్ లాంగ్ టైం తీసుకోండి. మీరు చదువు అంటే ఓన్లీ జాబ్ కోసం చదవకండి. మీరు ఏం చేసినా సరే మీ ప్రొఫెషన్లో మీరు ఒక ఏమంటారు, మీకు మీరే ఒక ఏమంటారు, ఒక మంత్రిలాగా, ఒక రాజులాగా ఉండి ఒక ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత ఈ మన కాలేజ్కి మీరు ఒక మంచిగా సెట్ అయ్యి వచ్చి ఇదే స్టేజ్ మీద ఒక గెస్ట్గా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ఉన్న విద్యార్థులకు మీరు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారని, ఆ రోజు రావాలని, మీరు అందరూ మంచి సెట్ కావాలనేది నా కోరిక. అదేవిధంగా నేను ఆ కోరికతోనే ఒకటి ప్రగతి ఫౌండేషన్ అని చెప్పి నేను రన్ చేస్తున్నా. నాది MSW B.Ed కంప్లీట్ అయిపోయింది. నాది MA హిందీ కూడా ఉంది. కొన్ని సర్టిఫికేట్ కోర్సులు చేశాను. నేను అదేవిధంగా సోషల్ సర్వీస్లో డాక్టరేట్ కూడా పొందాను. మరి అదేవిధంగా నేను సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ముందరికి వెళ్తున్నాను.
మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని, నా సహకారం, నా కళాశాల ఇది ఎవరిదో కాదు, నా కళాశాల కాబట్టి నేను చేయాల్సింది చాలా ఉంది. నేను భవిష్యత్తులో తప్పకుండా చేస్తా. నాకు అవకాశం కల్పించిన నాకు ఓల్డ్ స్టూడెంట్ అలుమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్గా పెట్టినారు, సిపిటిసి మెంబర్గా పెట్టినారు. ఈ సందర్భంగా మా కళాశాలకు, మా విద్యార్థులకు, మా ప్రిన్సిపాల్ మేడంకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకంటూ గుర్తించి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తా. నా వల్ల కాకుండా నాకున్న పరిచయాల ద్వారా, వేరే వాళ్ళ ద్వారా కూడా డొనేషన్స్ కూడా ట్రై చేస్తున్నా మేడం. నేను తప్పకుండా మన కళాశాల అభివృద్ధిలో నా వంతు పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇక టాపిక్ వచ్చేసి జాతీయ విద్యా విధానం అని చెప్పారు. A king is respected in the kingdom only. A king is respected in the kingdom only, but a scholar respected all. ఒక విద్యావంతుడు ఒక రాజు తన రాజ్యంలోనే గౌరవించబడతాడు, ఒక దేశానికి రాజు కానీ తన రాజ్యంలోనే గౌరవించబడతాడు. అదే ఒక చదువుకున్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా గౌరవించబడతాడు. కాబట్టి విద్యకు అంత పవర్ ఉంది. అంటే మనం మంచిగా చదువుకున్నట్టయితే, ఒక స్కాలర్గా బయటికి వెళ్ళినట్టయితే క్యాంపస్ నుంచి మనకు ఒక విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విలువను కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ, జాతీయ విద్యా విధానంలో మరి మనం రోజు చూస్తున్నాము, చాలా మంది ఏమంటారు, బరువు మోతలేని విద్య రావాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నారు, కొంతమంది ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అదేవిధంగా ఇప్పటికీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, దానికంటే ముందు నుంచి చాలా కమిషన్స్ కానీ కమిటీలు కానీ చాలా వచ్చాయి. అందులో చాలామంది మేధావులు తమ తమ యొక్క మేధస్సును రంగరించి ఎన్నో బుక్స్ రాశారు, ఎన్నో చట్టాలు తెచ్చారు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఎవరన్నా ఉండని, ప్రభుత్వాలు ఏవైనా ఉండని, ఏమన్నా ఉండని, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి మానవతా దృక్పథంతో దేశ ప్రజలందరూ కూడా, అంటే ఒక వార్డుకు సంబంధించి ఒక వార్డు మెంబర్ని ఎన్నుకుంటే ఆ వార్డు సభ్యులందరూ కూడా ఆ వార్డుకు వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్, ఒక గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నుకుంటే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకు సమానమే. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక 2 లక్షల మంది ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఆ 2 లక్షల మందికైనా ఒక రిప్రజెంటేటివ్ 2 లక్షల మందికి కూడా సమానంగా చూడాలి. అదేవిధంగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఓట్లేసి ఒక ఎంపీగా గెలిపిస్తే ఆ ఎంపీ కూడా పార్లమెంట్లో పోయి మన అందరి గురించి సమానంగా మాట్లాడాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దాదాపు 545 సీట్లు పార్లమెంట్ సీట్లతో ఎవరైతే సభానాయకుడుగా ప్రధానమంత్రి ఎన్నికైతాడో ఆ ప్రధానమంత్రి కూడా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని స్వార్థం లేకుండా అందరినీ కూడా, ఎప్పుడైతే కామన్ ఎడ్యుకేషన్ అని అంటున్నారో, మరి అందరినీ కూడా గౌరవించేటువంటి, అందరినీ కూడా మానవతా దృక్పథంతో చూసేటువంటి రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెడతారా, దానికి ఇంకో పేరు పెడతారా అనేది సంబంధం లేదు. కాకపోతే ఎప్పుడైతే మనిషిగా గుర్తించే ఒక సమాజం, ఒక దేశం పట్ల ప్రేమ, విలువలు, జాతీయ భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా భారతదేశం అనేది ముందుకు సాగుతుంది. అలాంటి విద్యా విధానాన్ని కూడా తీసుకురావాలి. అంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఎయిమ్ ఈజ్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. మీరందరూ ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. అంటే ఒక యూనిఫామ్ సివిల్ ఒక కోడ్తో ఉన్నారు మీరందరూ. ఇక్కడ వస్తే అరే ఫలానా వీళ్ళకి యూనిఫామ్ ఉంది, వీళ్ళు స్టూడెంట్స్ అని చెప్పి ఒక అపీరెన్స్ ఉందన్నమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే చాలామంది చాలా పాలసీలు చేస్తున్నారు, కానీ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము, లేకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఓట్ల కోసం కానీ ఓట్ బ్యాంక్ కోసం మిస్యూజ్ అనేది అవుతుంది. నేను విమర్శిస్తలేను, కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్ బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ ప్రభుత్వాలు ఏమన్నా కానీ, రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఏదైనా ఒక ఇప్పుడు సెమినార్ చేస్తున్నాం, ప్రిన్సిపాల్ మేడం ఒక్కరే ఇక్కడ కృషి చేస్తే కాదు, ప్రిన్సిపాల్ మేడం ఇది బాస్. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపాల్ కానీ, స్టాఫ్ కానీ, దాంతోపాటు మీరందరూ స్టూడెంట్స్ కానీ, మా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ అందరినీ కలుపుకొని పోతేనే మనం ముందరుకోగలుగుతాం. ఒక చేతిలో ఎవరైనా చప్పట్లు కొడతారా? ₹1 కోటి నేను గిఫ్ట్గా ఇస్తా. ఒక చేతిలో ఎవరైనా చప్పట్లు కొట్టగలుగుతారా? కొట్టలేము. కాబట్టి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ఏ విధంగా అయితే చిన్న లాజిక్ ఉందో అందరినీ కలుపుకొని పోతేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఆ రాష్ట్రంలో వేరే పార్టీ ఉండని, కేంద్రంలో వేరే పార్టీ రాని, నీకు ఆయనకు తగాదాలు ఉండని, అవన్నీ మీ పర్సనల్గా చూసుకోండి. కానీ ఎడ్యుకేషన్ విషయంలో వచ్చేసరికి అందరికీ కూడా కామన్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఎలాంటి స్వార్థం అనేది ఉండొద్దు. అదేవిధంగా ఇప్పుడు గ్రేడింగ్ విషయాలలో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అంటే గ్రేడింగ్ ఏబిసిడి గ్రేడింగ్ ఇవ్వాలని కొందరు, మార్క్స్లు ఇవ్వాలని కొందరు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్నల్స్కి ఎక్కువ మార్కులు ఇవ్వాలని కొందరు, ఇంటర్నల్స్కి ఎక్స్టర్నల్కి మధ్య కొన్ని మార్క్స్ విషయం కానివ్వండి, అలాంటివి చాలా. అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటూ పోతే నేను బిఎడ్ కంప్లీట్ చేసిన కాబట్టి ఒక రోజు కూడా సరిపోదు విద్య గురించి మాట్లాడుకోవాలంటే. కాకపోతే మనం ఒకటి భారతీయ పౌరుడుగా ఈ దేశం మీదకి వచ్చినాము, ఈ దేశానికి మనం ఏదో ఒకటి చేసుకోవాలి. ఒకరికి హాని చెడు అయితే చేయొద్దు, మన ద్వారా అయితే మంచి చేయాలి. అది మాట సాయం అయినా సరే, ఏదైనా సరే మనం అందరం కూడా ఒక ఉన్నత సమాజం కోసం ముందరికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, మరి ప్రభుత్వాలు ఎవరున్నది ఎవరికి సపోర్ట్ లేదు, మీరు నమ్ముతారో లేదు, దాదాపుగా నేను 10 నుంచి
నుంచి 15 సంవత్సరాలుగా ఈ సొసైటీని బాగా దగ్గరగా చూస్తున్నా. మా గురువు గారు సదానందం గారు ఉన్నారు, జేఏసీ చైర్మన్. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ఆర్టీఓ ఉద్యమంలో ఒక 15 రోజులు ఏం తినకుండా నిరాహార దీక్షలో కూర్చున్నా. చాలా ఉద్యమాలు చేసిన. నేను యాజ్ ఎ ముస్లిము, నేను హిందూ మతాన్ని కానీ క్రిస్టియానిటీని కానీ అందరినీ నేను ఫాలోగా చేస్తా. అందరు పండుగలకు పోతా. అంటే దేవుడు ఏమంటారు, చదువు విషయంలో కానివ్వండి లేకపోతే మతపరమైన విషయాలలో ఏమన్నారు, మన మతాన్ని మన కులాన్ని మనం గౌరవిస్తూ అందరినీ ముందల వారిని కూడా గౌరవించమని చెప్పినారు. కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వస్తే అందరికి కూడా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో ఒక నూతన భారతదేశాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ బాధ్యత ఇక్కడ పెట్టిన సెమినార్ పెట్టిరు, ఇదేదో 4-5 సార్లు మాట్లాడినట్టు కాదు. అక్కడ లాస్ట్లో కూర్చున్న మీ అందరిపైన ఉంది. మీ విషయాన్ని ఏమంటారు సమాజంలో తీసుకెళ్ళాలి. ఎన్ఎస్ఎస్లో ఉన్నారు, మీరు రేపు పోతారు, అక్కడ మీరు ఏమంటారు సర్వేలు చేస్తారు, వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తారు, సంక్షేమ పథకాలు వస్తున్నాయి అడుగుతారు. అలాంటప్పుడు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి, ముందరికి తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో ఇలాంటి సెమినార్లు మరిన్ని జరపాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ICSSR వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా ఏమంటారు ఇలాంటి సెమినార్, జాతీయ సెమినార్ అనేది ఓన్లీ మన ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చూసినా కానివ్వండి, మన ఉమ్మడి మహబూబ్ నగర్ చరిత్రలో, కొత్త నాగర్ కర్నూలు జిల్లా చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడ జాతీయ సెమినార్ నిర్వహించినందుకు దానికి కృషి చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు అవకాశం కల్పించినప్పుడు నేను మళ్ళీ వస్తాను, మీ అందరితో ఇంటరాక్ట్ అవుతా, నా కాలేజ్ కోసం నా ఏరియా కోసం నా వంతుగా సహకారం అందిస్తా. ఎట్ ద సేమ్ టైం మీరు అందరూ కూడా మీ సామాజిక బాధ్యతను మర్చిపోకుండా ఏమంటారు దేశం మాకేమిచ్చిందని కాదు, మనం కూడా దేశానికి ఏదో ఒకటి చేసిపోవాలి, ఇచ్చిపోవాలి. ఏమంటారు ప్రపంచంలో అందరూ వస్తున్నారు పోతున్నారు అని కానీ మనకంటూ ఒక చరిత్రలో ఒక పేపర్, ఒక పేజ్ అనేది మనకు ఉండాలనేది నా ఆశ. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ చూస్తే అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా మంచిగా డిగ్నిటీగా ఏమంటారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు, ఐడి కార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి అవకాశం ఎక్కడ లేదు. బయట కాలేజీలు చూడండి, మీరు వీళ్ళు యూనిఫామ్ వేస్తుంటే వాళ్ళు యూనిఫామ్ వేస్తారు, వీళ్ళు స్టూడెంట్సా అవుటర్సా గుర్తుపట్టడానికి రాదు. చాలా సంతోషం అనిపించింది. నేను చాలాసార్లు ఈ కాలేజీకి వచ్చినా కానీ ఇలా చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే మేము అంతా కొట్లాడేది చేసినా, నేను ఒక్కరోజు స్టూడెంట్గా మీలా తయారైన లేకపోయినా కానీ మీరు అందరూ చదువుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యకు కులము మతము అనేటువంటి భేదభావాలు ఏమి లేవు. దేశం నాకేమిచ్చింది, దేశానికి నేను ఇవ్వాలని, ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి విద్యా విధానం గురించి తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యని కూడా ఉత్తమకు నిత్తము రూపము పురుషానికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనము లేదిలను విద్య రూపాల పూజితము విద్య నిరుంగని వాడు మట్టుడే. చదువు అనేటువంటిది కీర్తిని తీసుకొచ్చి పెడుతుంది, యశస్సును. విద్య నిగూఢమైనటువంటి ధనం వంటిది, రహస్యంగా దాచబెట్టబడినటువంటి ధనము విద్య. విద్య అనేటువంటిది విదేశాల్లో మనకు బంధువులాగా ఉపయోగపడుతుంది. మనకంటారు పెద్దలు ఏమంటారని చెప్పారంటే, అరే నాయన ఏం చదువుకున్నావు అని చెప్పారంటే, నీకు కనీసం బస్ కోడన్నా తెలిసేటట్టు వచ్చేటట్టు చదువు నేర్చుకోవడం ఆయన అని చెప్పారంటారు. ఎందుకు అని చెప్పారంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవాలని చెప్పారంటే బస్ కోడ్ వచ్చేటట్టు చదువు రావాలి అని చెప్పారంటే, మనకు ఒక గురువులాగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనకు వెళ్తున్నామని చెప్పారంటే మనకు తోడుగా ఒక స్నేహితుల్లాగా విద్య ఉపయోగపడుతుంది. విద్య రాజుల చేత పూజింపబడుతుంది. విద్య నెరుంగని వాడు మర్త్యుడే, విద్య రానటువంటి వాడు మనిషే కాదు అని చెప్పి మనకు ఇక్కడ ఏరు లక్ష్మణ కవి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు చెప్పడం జరిగింది. దొరలు తెచ్చలేరు, దొంగలెత్తుకపోయారు, భాతృజనము వచ్చి పంచుకోయారు, విశ్వవర్ధనం విద్యాధనం కూడా లలిత సుగుణ జాల తెలుగు బాల. చదువు అనేటువంటిది అన్నదమ్ములు మనకు డిగ్రీ వరకు చదువుకున్నామని చెప్పారంటే ఆ నాలెడ్జ్ని ఎవరు కూడా దోచుకొని పోరు. దొరలు దోచలేరు. పూర్వకాలంలో భూములు తర్వాత ఆస్తులు ఉన్నాయని చెప్పారంటే దొరలు భూస్వాములు దోచుకునేటువంటి వారు. అరే నీకు ఇంత భూమి ఎందుకు, సగం భూమి ఇచ్చేయి అని చెప్పి. అందుకనే దున్నేవాడితే భూమి అని చెప్పి మనకు రైతాంగ పోరాటం ఉద్యమం వచ్చింది. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు. చదువుకున్నామని చెప్పారంటే ఒక డిగ్రీ వరకు లేకపోతే ఒక పీజీ వరకు చదువుకున్నామని చెప్పారంటే మన విద్యను ఎవరు కూడా దోచుకోపోలేరు. అది మన దగ్గరనే ఉంటుంది. నాలెడ్జ్, అది జ్ఞానాన్ని ఎవరు దోచుకోపోలేరు. అన్నదమ్ములు పంచుకోలేరు.
అన్నదమ్ములు కూడా విద్యను పంచుకోరు. ఆస్తి పంపకాలు వస్తే ఎకరాలు ఎకరాలు భూములు ఉంటే లేకుంటే డబ్బు ఉంటే అది పంచుకుంటారు, కానీ ఇది ఆస్తి తరగనటువంటి ఆస్తి, ఈ విజ్ఞానాన్ని అన్నదమ్ములు కూడా పంచుకోరు. ఇది విశ్వవర్ధనము విద్యాధనము రా లలిత సుగుణజాల తెలుగు బాల. కాబట్టి విద్య చాలా గొప్పనైనటువంటి ఆయుధము. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ద్వారా మనం ప్రపంచాన్ని జయించవచ్చు. పూర్వము గురుకులాల్లో విద్యా వ్యవస్థ చేయటువంటిది. అది ఎట్లా అని చెప్పారంటే గురుముఖత విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి గురుకులాల్లో విద్యార్థులు అభ్యసించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ వేరు, ప్రాచీన గురుకులాల్లో విద్యా వ్యవస్థ వేరు. వాళ్ళకు ఎగ్జామ్ పెట్టినారని చెప్పారంటే ఒక కుండలో ప్రశ్న పత్రాన్ని వేసేసి ఆ ప్రశ్న ఏ ప్రశ్న వస్తే వాళ్ళకు విద్యార్థులకు ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు. వాడు సరైనటువంటి సమాధానం ఇస్తేనే మళ్ళీ పైదానికి పై తరగతికి చేసేవాళ్ళు, లేకుంటే మళ్ళీ చదువుకుంటూ వెళ్ళవలసిందే. మనకి ఇప్పుడు ఇట్లా అట్లా ఉందా? లేదు. మన మల్లారెడ్డి కాలేజీలో రిజల్ట్ అందరం ఫెయిల్ అయినా మాకు ఫెయిల్ చేశారని చెప్పి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఎంతవరకు సరైనటువంటిది? విద్యా వ్యవస్థ ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థకు ప్రాచీన కాలంలో గురుకులంలో నేర్చుకున్నటువంటి విద్యా వ్యవస్థకు చాలా తేడా ఉంటుంది. నికషోపలం అని చెప్పి టెస్టులు పెట్టేటువంటి వాళ్ళు. నికషోపలం అని చెప్పంటే బంగారు ఎంతవరకు నాణ్యత ఉంది లేదు అనేటువంటి నికషోపలం అనేటువంటి రాయి మీద టెస్ట్ చేసే, ఇప్పటికీ నికషోపలం రాయి మీద టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇంత దీనికనే వాళ్ళకు తెలిసిపోతుంది అది అసలిదా లేకుంటే నకిలీదా అని చెప్పి తెలిసిపోతుంది. అని నికషోపలం అని చెప్పారంటే ఈ గురుకులాల్లో టెస్టులు నిర్వహించేటువంటి వాళ్ళు, పరీక్షలు నిర్వహించేటువంటి వాళ్ళు. ఈ విద్యా వ్యవస్థ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు చాలా మార్పులు వచ్చేసింది. చాలా మార్పులను మనం చూస్తూ ఉన్నాం. 1968 నుంచి ఇందిరాగాంధీ కొఠారి కమిషన్ మనకు అక్కడి నుంచి మనకు విద్యా వ్యవస్థలో మార్పులు మనకు కనిపిస్తుంది. తర్వాత 86లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తర్వాత 92లో పివి నరసింహారావు గారి హయాంలో విద్యా వ్యవస్థ, ఇప్పటికీ ఆ విద్యా వ్యవస్థ మనకు కంటిన్యూషన్ అయితేనే ఉంది. కానీ ఇప్పుడు NEP 2020లో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సెమిస్టర్ సిస్టమ్ అనేటువంటిది అది అడ్వాన్స్డ్ కంట్రీలలో ఈ సెమిస్టర్ సిస్టమ్ ఉపయోగపడుతుంది తప్ప మనకు ఇప్పుడు సెమిస్టర్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చింది. ఇప్పటి వరకు కాలేజ్ మొక్కలు చూడనటువంటి సెమిస్టర్ మొక్కలు చూడనటువంటి విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ ఫీజు కట్టిపోతున్నారు. సార్ నేను ఫీజు కడుతున్నాను, నేను ఎగ్జామ్ రాస్తాను. అరే నీకు ఇంతవరకు కూడా రాలేదు కదా బాబు అని చెప్పంటే, లేదు సార్ నేను ఎగ్జామ్ రాసిపోయిన వల్ల ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నా నేను వచ్చినాను అని చెప్పాను. అది ఎంతవరకు కరెక్టు? అంటే అడ్వాన్స్డ్ ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీలలో ఇలాంటి సెమిస్టర్ సిస్టమ్లు ఉపయోగపడతాయి. అరే మనకు తినడానికి తిండి ఉండదు, సాయంత్రం గతకడానికి అటక ఉండదు, అటువంటి వారికి ఈ సెమిస్టర్ సిస్టమ్ తీసుకొస్తే వాడు ఏం చేస్తాడు? చూడండి, అంటే మార్పు అనేటువంటిది రావాలి. కానీ ఈ పరిస్థితులకు అనుకూలమైనటువంటి మార్పును చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని ఇక్కడ ఫీల్డ్ మీద ఉన్నటువంటి వాళ్ళ బాధ ఏం తెలుస్తుంది? ఒకరోజు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, వాడికి వచ్చి సెమిస్టర్ సిస్టమ్ చదవమని చెప్పారంటే వాడు ఏం చదువుతాడు? అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిస్థితిని చూసుకొని విద్యా వ్యవస్థను సెట్ చేయాలి. ఫ్రేమ్ అట్లా ఉండాలి. అంతేగాని మనకు హైదరాబాద్లోనూ లేకుంటే ఎక్కడో ఉన్నటువంటి వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన విద్యా వ్యవస్థను లేకుంటే నూతనమైనటువంటి ఏదో కొత్తమైనటువంటి పాలసీలను తీసుకొని పేపర్ మీద ప్రజెంటేషన్ పేపర్ మీద పెడితే అది కాదు. అంటే కింది స్థాయిలో ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం చూసి గ్రామీణ స్థాయిలో మన దేశంలో ఉన్నటువంటి ఇప్పటికీ 60-70% గ్రామీణ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు మొన్ననే చెప్పింది పట్టణీకరణ 68% జరుగుతుంది, పట్టణీకరణ అవుతుంది అని చెప్పి. అంటే గ్రామీణ స్థాయి నుంచి పట్టణీకరణ అవుతుంది. ఆ పట్టణీకరణ అయినటువంటిది ఎంతవరకు ఈ విద్యా వ్యవస్థ మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ నూతన విద్యా విధానంలో కూడా గ్రామీణ స్థాయి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులను చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. అంతేకాని ఏసీ రూమ్లలో కూర్చొని ఆ ఇది ఏదో ఉద్దేశి మీరు తాంబూలం ఇచ్చిన తనుకొని సాగండి అని చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన పరిస్థితి చెప్పేటువంటి
వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చినప్పుడు టీచర్లకు కూడా దానికి సంబంధించినటువంటి శిక్షణ, కంప్యూటర్లు ఇచ్చినాము చదువుకోండి అని చెప్పారంటే కంప్యూటర్లు ఇచ్చినప్పుడు కంప్యూటర్లు నేర్పించవలసినటువంటి అధ్యాపకులను కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ మార్పులను మనము ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. అంతేగాని ఈ ఏదో చేసేసినాము, మనము కంప్యూటర్ లాక్ చేసినాము, కంప్యూటర్ చదివేయండి అని చెప్పారంటే అది ఇట్లా రోబోలా ఇట్లా చూసి పుస్తకాలు నేర్చుకోవడానికి. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అది ఈ ఎడ్యుకేషన్లో ఫ్రేమ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సామాన్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యావంతుడో లేకుంటే బాగా డబ్బున్నటువంటి విద్యార్థులను దృష్టిలో కొనేటువంటి వాడు విద్యను కొంటూ ఉంటాడు. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సెషన్లను అధ్యక్షత నియమించినటువంటి మేడం, అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, అదేవిధంగా నాతోటి ఈ సెషన్లో పాల్గొన్నటువంటి దశరథన్ గారికి, సందీప్ రెడ్డి గారికి, ఎండి ఆరిఫ్ గారికి, వాళ్ళు మంచి చక్కని ఉపన్యాసాన్ని ఇచ్చి మా విద్యార్థులకు మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ప్రిన్సిపల్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ముగిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్ సందీప్ సన్మానం చేయాలి. Okay, before taking the Sanmana, what is my key point is that actually Sahil sir is my teacher. So it is difficult to taking the Sharma is somewhat difficult. సార్ నా గురువు కాబట్టి సార్ నుంచి షార్మ తీసుకోవడం నాకు కొంచెం ఇబ్బంది. ఫాదర్ మేడం చెప్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా, ఏమనుకోకండి. కళాశాలలో చదువుకొని ఇదే కళాశాలలో సెమినార్ చెప్పేటువంటి స్టేట్కి వచ్చినటువంటి డాక్టర్ ఆరిఫ్ సార్ గారికి సన్మాన కార్యక్రమం. అందరికీ నమస్కారం. నేను ఏమంటారు, ఇక్కడికి వెళ్ళి చదువుకున్న పూర్వ విద్యార్థిగా ఇంతమంది ముందు సన్మానం పొందుతున్నా అంటే నాకు చాలా సంతోషకరం. ఇలాంటి సన్మానాలు మీరు కూడా పొందాలి, ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరందరూ స్టాఫ్ కూడా రావాలని కోరుకుంటున్నా సార్. మీతో ఒక ఫోటో కూడా ఉంటే ఒక ఆనందకరమైనటువంటి సిచ్యువేషన్, మీరందరూ రావాలి సార్. స్టాఫ్ గురువు గారు స్టాఫ్, స్టూడెంట్, టీచింగ్, నాన్ టీచింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, జీడీసీ కలవకూడదు ఫ్యామిలీకి ఈ సన్మానం డెడికేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, ready, sir? Sir, అలానే ఉండండి.
నా జీవితంలో మర్చిపోలేదు. నేను ఇంకా ముందుకు ఎదిగి ఇంకా మన కళాశాల మీ ప్రిన్సిపల్ మల్లేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాసార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంగ్లీష్ లెక్చరర్ డాక్టర్ పాపాయ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఒక్క నిమిషం సమయభావం లేనందున పేపర్ ప్రజెంటర్స్ అందరూ కూడా 2 నిమిషాల్లో తమ అమూల్యమైన సందేహాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నెల్లూరుని తెచ్చుకోలేదంటే 2 నిమిషాల బ్రీఫ్గా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రీసెర్చ్కి చిన్న చిన్న దేశాలు చాలా అమౌంట్ వెచ్చిస్తున్నాయి. కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ బడ్జెట్ మనకు బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా ఖచ్చితంగా విద్యా విధానం అనేది కూడా మారుతూ ఉండాలి. ఆ మార్పు ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా ఆ దేశ పరిస్థితుల్లో ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి, ఫిట్ అయ్యేటట్టు ఉండాలి. ఇంతకుముందు చాలామంది వక్తలు మాట్లాడారు కాబట్టి సమయం చాలా తక్కువ లేదు కాబట్టి ఇంకా మనకు 5 వక్తలు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఇక్కడ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఇప్పుడు రాజు సార్ని, కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజు సార్ని మాట్లాడవలసిందిగా. I am very happy to invite as a speak persons to explain about what is the sustainable development. Today we are organizing and conducting today national seminar on transforming Indian education system, implication of the new education policy for sustainable development. Already I told just half an hour back. Once again for all us, what is education system, how it is helpful to the sustainable development. We defined sustainable development is nothing but without any compromising, meets to needs of present, without compromising and helpful to next generations, reaches to next generation. That is called the sustainable development. And now what are the role of education to reach the sustainable development? What is the main role of the education system? Nelson Mandela told or stated that education is the most powerful weapon. Education is the most powerful weapon you can use to change the world. Education is the most powerful weapon you can change the world. With this statement, you can do anything. You can do anything.
And what is the role of this education system for the sustainable development? Should we reach basic needs, good health, healthy social relations and security, and finally freedom? Without any of these things, it is nothing considered as a sustainable development. And to reach the sustainable development, there are so many goals are there. That is, those are end poverty in all forms of everywhere, and end hunger, and ensure healthy and promotive well-beings, and ensure inclusive and equality, and all there are so many number of goals are there to reach the sustainable development in all aspects. If we reaches that, then only it is considered as a sustainable development and the role of education system. Otherwise, what we are learned in the classes and outside the class is cannot helpful to develop the society and ourselves also, individual also. So anyhow, I am very thankful to inviting me to give a small message to our students on today's national seminar. Thank you. థ్యాంక్ యూ సార్. మంచి సందేశాన్ని ఇచ్చారు. విద్యతోనే అన్నీ వస్తాయి. సార్ చెప్పినట్లుగా మనకు సమాజంలో మంచి రెస్పెక్ట్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఆర్థికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది పూర్ స్టేట్ నుండి, అంటే పూర్ అంటే ఏమి లేని స్థితి నుండి కూడా మనకు చాలామంది సైంటిస్ట్ కావడం జరిగింది. చాలామంది ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవడం జరిగింది. కాబట్టి విద్య అనేది ఏదైనా, ఏ దేశంలోనే ఏ పర్సన్కి అయినా కూడా ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఈ సెమినార్ గురించి మన శ్యామ్ సార్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మరియు వేదికను అలంకరించిన అధ్యాపక బృందం మరియు ప్రియమైన విద్యార్థులారా, మనము ఈరోజు సెమినార్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ పార్ట్ అయినటువంటి ట్రాన్స్ఫర్మింగ్ ఇండియా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పాత విద్యా విధానాన్ని 10+2 సిస్టమ్ ఉంది కదా, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సిస్టమ్, ఆ విధానాన్ని తీసేసి 5+3+3+4 సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్లో ఆ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంది, దానిని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే మనము కూడా డెవలప్మెంట్ అవుతుంది అనేది ప్రభుత్వ విధానంలో, విద్యా విధానంలో తీసుకురావాలని చర్చ జరుగుతూ ఉన్నది. ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ చేయలేదు, కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఒకే విధంగా ఒకే విద్యా విధానాన్ని అనుసరిస్తే బాగా ఉంటుంది. ఈ విద్యా విధానము ఒక చైనీయంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎస్ఎస్సి బోర్డు ఉంది, ఇంటర్మీడియట్ బోర్డు ఉంది, తర్వాత యూనివర్సిటీ సిస్టంలో డిగ్రీ సిస్టమ్, బీటెక్ సిస్టమ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది. దీనిని కదిపినా కానీ ఒక తేనె తొట్టెలో ఒక రాయి వేసినప్పుడు ఎలా అయితే మొత్తము అవన్నీ గందరగోళానికి గురి చేస్తాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఒక వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ కూడా ఉంటాయి. మనము ఎంచుకునే విధానంలో మెరిట్స్ ఎక్కువగా ఉండాలి, డిమెరిట్స్ అనేవి తక్కువగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వానికి సూచన ఇవ్వవలసిన విద్యార్థులు ఉంటారు మరియు మన టీచర్స్ అందరూ ఉంటారు. కాబట్టి దాన్ని బాగా చదవండి. మీకు ఏమైనా వచ్చినట్లయితే ఆన్లైన్లోనే రిపోర్ట్ చేయవచ్చు, ఆ వెబ్లింక్లోకి వెళ్ళి మార్పులు అనేసి. ఈ విద్యా విధానము డెవలప్డ్ కంట్రీస్లో రీసెర్చ్ ప్రాసెస్ అంటే రీసెర్చ్ ప్రొసీజర్లో చాలా
వాళ్ళు అక్కడ బడ్జెట్ కేటాయిస్తారు. కానీ మన యొక్క భారతదేశ విద్యా విధానంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్కి చాలా తక్కువ బడ్జెట్ను కేటాయిస్తున్నారు. ఇయర్లో చూస్తే డౌన్ ఫాల్ ఉంది, కానీ గ్రాఫ్లో ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది పెంచడం లేదు. ఒక దేశం డెవలప్మెంట్ కావాలి అంటే ఆ దేశ భవిష్యత్ అంతా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీదే 50% ఉంది. అతను దేశీయ విద్యా విధానంలో మార్పు వచ్చినట్లయితే కొత్త కొత్త ఫ్యాక్టరీస్ను, ఇన్వెంటీస్ను, కొత్త కొత్త గ్రూప్లను క్రియేట్ చేయగలుగుతారు. అప్పుడే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఉంటుంది. ఒక అతని 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు అనేది నా అభిప్రాయం. ఆ విధంగా మన విద్యా విధానం అనేది ఉండాలి. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ లాభాలు నష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైనా మనము ఏ సిస్టమ్ అయినా కానీ లాభాలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అనుసరించడం జరుగుతుంది, లాభాలు తక్కువ ఉన్నట్లయితే దాన్ని అనుసరించడం జరగదు. మరియు ఇప్పుడు ఈ సమావేశం గురించి, ఈ సెమినార్ గురించి సీన్ సార్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. Respected Principal Madam and all the dignitaries on the dais, off the dais, and colleagues and my dear students, good evening all of you. Actually, my topic is my paper presentation is agriculture education system in India. Okay, but our seminar follows new education system in India. భారతదేశంలో నూతన విద్యా విధానం అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి నూతన విద్యా విధానాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి అనే ఉద్దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి అనేది విద్యా విధానంలో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్గా సుస్థిరమైనటువంటి అభివృద్ధి అంటే రాజస్థాన్ చెప్పాడు, ఒక డెఫినేషన్ చేశాడు. అంటే మనము డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అంటే జనరల్గా ప్రెసెంట్ ఉన్నటువంటి మన జనరేషన్ కాకుండా మనతో పాటుగా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా అభివృద్ధి అనేది జరగాలి. అంటే అన్ని రంగాల్లో జనరల్గా ఎకనామికల్ టర్మినాలజీలో సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక వ్యవస్థతో అభివృద్ధితో పాటుగా సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, అలాగే ఎన్విరాన్మెంట్ పర్యావరణ వ్యవస్థ అన్ని సమస్థాయిలో సమాన స్థాయిలో యూజ్ చేసుకుంటూ మనము అభివృద్ధి జరగడంతో పాటుగా మన యొక్క భావితరాలు కూడా మనతో పాటుగా అవర్ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఇంకా వచ్చే 20 సంవత్సరాల తర్వాతకి కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అనేది అందుబాటులో ఉండాలి. అంటే మనమే వీటిని యూజ్ చేసుకొని నాశనం చేయకూడదు. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, మరి ఇక ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం మనం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్స్ అన్ని కూడా సమాన స్థాయిలో ఉన్నాయా ఇక్కడ మనం చూసినట్టయితే? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా అన్ని సైన్స్, ఆర్ట్స్ అండ్ మెడిసిన్ ఇట్లా చూసినట్లయితే అగ్రికల్చర్ కూడా ఇందులో అగ్రికల్చర్ గురించి చెప్తాను మన యాక్చువల్లీ. ఓకే, అన్ని మనం చూసినట్లయితే జనరల్గా టోటల్ హైయర్ ఎడ్యుకేషన్లో నియర్లీ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ టు ఇంజనీరింగ్ సెక్టర్ and 5% of the students going to medicine and 17% are going to general science అంటే మన యొక్క సాంప్రదాయమైనటువంటి డిగ్రీ చేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మరి అగ్రికల్చర్ సెక్టార్లో అంటే వ్యవసాయానికి సంబంధించిన విద్యని ఎంతమంది అభ్యసిస్తున్నారు? లెస్ దెన్ 5% అంటే మరి ఇండియా ఎకానమీ is depending on agriculture sector. Highest population depending on agriculture sector. భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినటువంటి రంగము వ్యవసాయం. అత్యధిక మంది వ్యవసాయ రంగం మీద జీవనాన్ని కొనసాగి
వ్యవసాయాన్ని ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి వ్యవసాయం అనేది స్కిల్ఫుల్గా నైపుణ్యం ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఎంతమంది ఆలోచిస్తున్నారు. అలాగే మన యొక్క ప్రభుత్వాలు కూడా మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా, వ్యవసాయానికి బడ్జెట్లో ఎంత నిర్ణయం చేస్తున్నారు. అలాగే ప్రతి పంచవర్ష ప్రణాళికల్లో కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యకి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్లో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనము చూసుకుంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. సరే సమయం లేదు కాబట్టి చాలా చెప్పాల్సిందంటే జనరల్గా అన్ని ఎడ్యుకేషన్స్ అనేవి ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈక్వల్. అంటే సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, మెడిసిన్ అండ్ ఆల్సో అగ్రికల్చర్. అంటే యావరేజ్గా అన్ని హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్ని కూడా కొద్ది ఒక 2 digits దాటే 10%, 15% గ్రోత్లో ఉన్నాయి. కానీ అగ్రికల్చర్ సెక్టర్ మొత్తము మనకి చూసినట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ 0.9% మాత్రమే మన భారతదేశంలో వ్యవసాయ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఒక 65 విశ్వవిద్యాలయాలు మాత్రం స్టేట్ గవర్నమెంట్ రన్ చేసినటువంటి విశ్వవిద్యాలయాలు అంటే 65 ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 4 ఉన్నాయి. అలాగే ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఒక 6 ఉన్నాయి. అంటే ఓవరాల్గా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి మన న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చెప్తున్నామంటే జనరల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కూడా పెంచాలి. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పెంచి అగ్రికల్చర్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మన యొక్క ప్రభుత్వాలు గుర్తించి అగ్రికల్చర్ యొక్క విద్యను స్కిల్డ్ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ లో ఈ అగ్రికల్చర్ అనే దాన్ని ఒక పార్ట్గా చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మరియు ఈరోజు చూసినట్లయితే మనకు మన యొక్క పొట్ట నిండేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఎవరు చూసినా కానీ వ్యవసాయం అంటే ఒక నామూషి అయిపోయింది. అటువైపు ఎవరు వెళ్ళడం లేదు. కానీ రైతు అనేవాడు మన దేశానికి అన్నం పెడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచన చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఇప్పుడు ఈ సెమినార్ గురించి బాబాయ్ సార్ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Good evening all, respected principal, respected dignitaries, Aminayas, Nafinayas, and my dear students. Today we are conducting today's seminar on transforming Indian education system, implications of the new education policy for sustainable development. It means new education policy. Actually, new education policy change అంటే చేంజెస్ తీసుకురావాలనే ఆలోచనతో ఈ పాలసీ తీసుకురావడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో అంటే ఇనాగరల్ మీటింగ్లో చంద్రబసవయ్య సారు 9 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఫోకస్ చేశారు. దాంట్లో మెయిన్గా సారు ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చింది. దాని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనే దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో టోటల్గా కూడా నాకు అనిపించింది అంటే వాట్ ఐ ఫీల్ అవి కూడా కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే విధంగానే ఉన్నాయి. అయినా కానీ గవర్నమెంట్ టేకప్ చేసింది కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉంది అనేది చూసినట్లయితే కాంట్రాడిక్టరీ ఉంది అంటున్నారు. కాంట్రాడిక్టరీ అంటే ఉద్దేశం ఏమో ఇలా ఉండాలనుకుంటున్నారు కానీ దాని ఇంప్లిమెంటేషన్లోనేమో అలొకేషన్స్ లేవంటున్నారు. మరి ఇలాంటప్పుడు మన యొక్క విద్యా విధానము వాళ్ళు అనుకున్న విధానము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన విద్యార్థులు ఉండాలనేది ఒకటి. అంటే ఇక్కడ ఇండియన్ కాంటెక్స్ట్లో విద్యార్థులు ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్న నీడ్స్ అంటే ఇక్కడ ఉన్న టార్గెట్స్ ఏంటి,
దానికి అనుగుణంగా ఉండాలా, ఇంటర్నేషనల్లో ఉండాలా. ఇలాంటి ఒపీనియన్స్తోని పాలసీస్ని మేకింగ్ చేసినప్పుడు వాటికి సంబంధించి మనము టార్గెట్స్ని రీచ్ అవుతున్నామా, గ్రౌండ్ లెవెల్లో మనము ఎలాంటి కాన్సెప్ట్ని. ఇంకోటి చాలా విషయాల్లో ఇండియా అనేది చాలా కాంప్లెక్స్ కంట్రీ. కాంప్లెక్స్కి ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ రిలీజన్స్ ఉంటాయి, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా డెప్త్గా స్టడీ చేసి వాటిని ఓవరాల్గా ఇంప్లిమెంటేషన్ అంటే ఈజీలీ విత్ అనేది నా యొక్క ఒపీనియన్. అంటే ఇంటర్నేషనల్ అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా అంటే గ్లోబల్ టార్గెట్స్లో ఉండాలి. ఎందుకంటే నవేడేస్ స్టూడెంట్స్ దే ఆర్ లివ్ లోకల్ థింక్ గ్లోబల్ అనే కాన్సెప్ట్లో వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గ్లోబల్ ఇష్యూస్ కానీ గ్లోబల్ ఆపర్చునిటీస్ కానీ మనని ప్రభావితం పరుస్తున్నాయి. మనము ఇండియన్ క్లాస్ రూమ్లో కూర్చొని ఇండియాలో సెటిల్ కావాలా, ఇంటర్నేషనల్గా సెటిల్ కావాలా అనే సందిగ్ధంలో ఉండే ఆస్కారాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో, ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో మన యొక్క విద్యా విధానము అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్తో పాటు ఎకనామికల్ అంటే సెటిల్మెంట్ డెవలప్మెంట్, ఈవెన్ ఇంక్లూడింగ్ సోషల్ అంటే ఏవైతే ఈ డిఫరెన్సెస్ రీజన్స్ కానీ రిలీజన్స్ కానీ కాస్ట్ కానీ అంటే సోషల్ వీటన్నిటికీ అందరికీ రీచ్ అవుట్ అయ్యేలా వాళ్ళకి ఎలా అంటే కొన్ని వరకు మన ఇండియా చూసుకున్నట్లయితే పార్షియాలిటీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అది పొలిటికల్ తప్ప లేకపోతే డెలిబరేట్గా చేశారా ఎలా చేశారా అనేది అర్థం కాదు. కానీ కొన్ని వర్గాలు ఏమో కంప్లీట్గా డ్రాస్టిక్ బ్యాక్ వాళ్ళు ఉంటారు, కొన్ని వర్గాలు ఏమో కంప్లీట్గా ఫార్వర్డ్లో ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే మాకు ఆపర్చునిటీస్ మేము తీసుకున్నాము అంటారు, వాళ్ళేమో మాకు ఆపర్చునిటీస్ ఇవ్వలేదు అంటారు. ఇలాంటి తేడాలతో నడుస్తున్నప్పుడు వీళ్ళందరికీ రీచ్ అవుట్ అయ్యే విధంగా విద్యా విధానం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ అయ్యి సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన భారతదేశ విద్యా విధానం అనేది పోటీ పడాలనే ఉద్దేశంతో నూతన విద్యా విధానం అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి సార్. దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా దాని మీద డిస్కషన్స్ డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేసేసి మన సిస్టమ్కి ఏదైతే సూటబుల్ అవుతుందో అవి పెట్టాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా వైపు అడుగులు చేస్తారని ఆశిస్తాం. ఇప్పుడు రమేష్ సార్ని ఈ సెమినార్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది. గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు సభాధ్యక్షులు, నాతోటి లెక్చరర్ బృందానికి విద్యార్థులందరూ కూడా ఈ శుభ సమయాన ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనం ఈరోజు సెమినార్ చెప్పుకుంటున్నాం. ఎన్ని పాలసీలు తీసుకొచ్చినా కానీ చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే అవి ముందుకు రావు. మనకు తెలుసు, విద్యా విధానంలో మార్పు ఈ రోజు కాదు. మనకు స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా విద్యా విధానంలో ప్రతిసారి మార్పు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమంటున్నారు, 2020 అంటున్నారు. 2020 అంటే ఇక్కడ 5-3+3+4 అంటున్నారు. అంటే మీ అందరి విద్యార్థులారా అందరూ కొంచెం 2 నిమిషాలు నా విషయాలు మాట్లాడే విధంగా ప్రోత్సహిస్తే నేను చక్కగా చెప్తాను, లేదంటే గంటసేపు వెళ్ళిపోతాను. ఇది మాత్రం పక్క. అయితే ఒకటే విషయం నేను చెప్తున్నా, 5+3+3+4 అంటున్నారు. 5 అంటే 3 అంటే 3 అంటే మళ్ళీ 4 అంటే ఏంటిది అది తెలియాలి. ఫస్ట్ 5 అంటే ఏంటమ్మా 4th క్లాస్, ఆ పైన 3 అంటే ఏంటమ్మా 8th క్లాస్, ఆ పైన 3 అంటే ఏంటి
బ్యాక్ కొంత బెటర్గా ఉన్నారు. ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను, ఏమనుకున్నా సరే కానీ మీలో ఆలు రాని వాళ్ళు, చదవడానికి రాని వాళ్ళు, కనీసం పేపర్ని చూసి చదవడానికి రాని వాళ్ళు నా కళ్ళ ముందర నేను క్లాసు చెప్పినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకు వస్తారు ఇంత దూరం? మీ తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇక్కడ పంపిస్తారు కదా, మరి పంపించినప్పుడు దానికి న్యాయం చేయాలి కదా. రోజు కూడా మనము తింటాం కదా, తిన్నదానికి అరిగించుకుంటాం కదా, దానికి ముక్కనే అరిగించుకుంటే ఎలా వాడి ఖర్చు చేస్తున్నాం కదా. అవునా? నేను చెప్పేది అబద్ధమా నిజమా? నిజమే కదా. మీరందరూ కూడా తల్లిదండ్రుల యొక్క కడుపు నుంచి పుట్టిన మీరందరూ కూడా ఈ తల్లిదండ్రులకు ఈ పుట్టిన ఈ నేలకు రుణబంధాన్ని పెంచుకోవాలంటే, అంటే రుణబంధాన్ని తీర్చుకోవాలంటే మీరందరూ చేయాల్సింది ఏంటంటే సమయ భావాన్ని వృధా చేయకుండా మీరందరూ కూడా మీకు అప్పగించినటువంటి మీ పనిని మీరు పూర్తిగా చేస్తే అప్పుడు మీ జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది. మీ కన్న తల్లిదండ్రుల యొక్క కళలు నిజమవుతాయి, మీకు పేరు వస్తుంది. నేను చెప్తున్నది న్యూ పాలసీ గురించి చెప్తున్నా. మీరు సరిగా లేకపోవడం వల్ల వేరే విషయానికి పోతున్నా. బట్ ఇక్కడ వచ్చేసి బేసిక్ విద్య గురించి నేను పూర్తిగా చెప్తాను. బేసిక్ విద్య అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి విద్య. సారీ, 5+3+3+4 అని చెప్పాను కదా, అది పూర్తి చేస్తాను ఫస్ట్. ఇక్కడ 5 అంటే 5th క్లాస్, 3 అంటే 8th క్లాస్, 3 అంటే 11th, ఆ తర్వాత డిగ్రీ వరకు. ఇక్కడ మధ్యలో ఒకటి చేంజ్ అప్ వస్తుందండి. 5+3+ అన్నాడు, 5+3+3 అన్నాడు. అంటే 10th లో 11th కలుపుతున్నారు. అంటే